అది ఎట్లా యాక్సెస్ చేయాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కారంటే ఒక ట్రైన్లో వాళ్ళు కోచ్ ఎక్కడని కనపడడం నుండి ఆ కోచ్లో నా సీట్ నెంబర్ ఎక్కడని తెలియడం, ఆరు ఒక మ్యూజియం పోయారంటే ఇది ఏంటి అదేంటి పక్కన ఉండే వాళ్ళు ఎవరో గైడ్ చేస్తే తప్పించి వీళ్ళకి అవకాశం లేదు. ఇంకా మరీ బేసిక్ నీడ్ నేను చెప్పాలంటే ఏదో ఒక అవసరానికి ఎక్కడో పోతున్నారు, ఒక మాలో ఎక్కడో పోతున్నారు అనుకోండి, కనీసం వాళ్ళ అవసరానికి ఒక వాష్రూమ్ ఎక్కడ ఉంది అది చెప్పడానికి కూడా వాళ్ళకి ఎవరో ఒకరి దగ్గర అడగాల్సిన అవసరం ఉంటుంది. అట్లా వాళ్ళు అడిగి వెళ్తే కూడా మనకు తెలిసి ఉంటుంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అది డిజైన్ ఉంటుంది. సో అది కనీసం అది కమ్మోడ్ ఇండియన్ స్టైలా వెస్ట్రన్ స్టైలా, అది ట్యాప్ ఎట్లా తిరుగుతుంది ఎట్లా ఉంటుంది, సో ఎటువంటి బేసిక్ ఓరియంటేషన్ కూడా లేకుండా చాలా పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఛాలెంజెస్ ఉందన్నమాట. సో ఈ రోజు మేము ఎక్స్ప్లోర్ చేసిన ఈ స్పేస్ బెల్ట్ అనే యాప్ ఏంటంటే ఇది ఒక మొబైల్ బేస్డ్ అప్లికేషన్ ప్లస్ క్యూఆర్ కోడ్ అనమాట. ఈ బుక్ చూపిస్తాను మీకు. ఇది ఎట్లా అంటే ఒక చిన్న క్యూఆర్ కోడ్ అండి ఇది. దీన్ని మనం అది ఇప్పుడు సపోజ్ నేను వాష్రూమ్ అంటే వాష్రూమ్ హ్యాండిల్ పైకి ఉన్నట్టు ఇది నేను ఫిక్స్ చేసుకుంటే దీని మీద ఫోన్ యాప్తో కనుక మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకోవచ్చు. సో మా ఇన్స్టిట్యూట్లో విజన్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మేము ఇప్పుడు చాలా గర్వంగా చెప్తున్నాము. ఈ యాప్ ద్వారా మేము విజువల్ ఇంపాక్ట్కి మొత్తం 100% యాక్సెసిబిలిటీ క్రియేట్ చేయగలిగాము. ఈ రోజు ఎవరైనా విజువల్ ఇంపాక్ట్ మా డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యారంటే ఫస్ట్ టైం ఈ కోడ్ ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది తెలుసుకుంటే కనుక వాళ్ళంతా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారండి. మా ఇన్స్టిట్యూట్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు గోడల్లో చాలా సైనేజెస్ ఉంటుంది, అందులో ఏమి రాస్తుంది, ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, నాకు వాష్రూమ్ పోవాలంటే ఎట్ట పోవాలి, ఏదైనా ట్రైనింగ్ రూమ్ పోవాలంటే ఎట్టు పోవాలి, అట్లా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. మా ఆశ ఏంటంటే మేము ఈ ఐడియా ఈ ఇన్నోవేషన్ మేము ఉపయోగించేసి మాకు బాగుంది కాబట్టి మేము ముందు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దగ్గరకు తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ వాళ్ళకి దీని గురించి తెలుసు, వాళ్ళు ఆర్గనైజ్ ఆ సెమినార్ వర్క్షాప్ నుండి మాకు వీళ్ళ వరకు కాంటాక్ట్ వచ్చింది. దాని ద్వారానే మేము వీళ్ళని ఎక్స్ప్లోర్ చేయగలిగాము. సో ముందుగా అన్ని గవర్నమెంట్ ప్లేసెస్ కూడా అన్ని పబ్లిక్ ప్లేసెస్ కూడా యాక్సెసిబిలిటీ రావాలని మేము దీన్ని ప్రమోట్ చేయబోతున్నాము. ఇది అట్లాగే కొన్ని పర్సనల్ ట్యాగ్ ద్వారా ఇంకా పర్సనల్ విషయం కూడా తెలుసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది మెడిసిన్ బాక్స్ ఉంది. మెడిసిన్ బాక్స్లో రకరకాలుగా డబ్బా ఉంది, రకరకాల మెడిసిన్స్ పెట్టుకున్నాము. సపోజ్ నాకు అది గణేష ఒకసారి చూపించమ్మా ఇది ఎట్లా చేస్తామని. ఇప్పుడు ఆల్రెడీ ప్రీఫిక్స్ ట్యాగ్ ఉందన్నమాట, మేము రికార్డ్ చేసిన కంటెంట్ దీంట్లో ఉంది. సో ఈ యాప్కి ఇంటర్నెట్ కూడా అవసరం లేదండి. ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది. ఇది ఫోన్ లాక్ అయినా ఓకే. సో ఇప్పుడు ఎట్లా అంటే అది పెట్టినప్పుడు ఎక్కడ ఏముంది ఏంటి అనేది తెలుస్తుంది. ఐ థింక్ ఇది లాక్ అయి ఉంది, యూ హ్యావ్ టు రీస్టార్ట్. ఓకే, సో ఇట్లాంటి ట్యాగ్స్ ఇప్పుడు నాది కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, ఏదైనా మార్క్ షీట్స్ ఉంటుంది. ప్రతిసారి పోయి ఇదేంటి ఎవరికైనా అడగడానికి కాదు. ఒక్కసారి నేను దాంట్లో క్యూఆర్ కోడ్ ద్వారా నేను రికార్డ్ చేసుకుంటే మళ్ళీ నాకు ఏం కావాలన్నా నేను మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ఇమీడియట్గా నాకు రెస్పాన్స్ వస్తుంది. ఆ విధంగా తెలుసుకోవచ్చు. సో ఈ రోజు మేము డిస్ప్లే చేసిన అసిస్టీ డివైసెస్లో చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళు చదవడానికి, వాళ్ళు నడవడానికి, వాళ్ళు ఆడుకోవడానికి, కంప్యూటర్ మీద పని చేసుకోవడానికి, ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు వెంటనే మెటీరియల్ స్కాన్ చేసి చేయడానికి. అంటే ఈ స్పేస్ బెల్ట్తో పాటు ఇంకా విజన్ అని పిల్లలకి చూపు పెరగడానికి ఒక యాప్ ఉంది, అది పెట్టి ఉన్నాము. అలాగే స్మార్ట్ విజన్ గ్లాసెస్ అనేసి దూరంగా ఏదైనా ఉందంటే వస్తువులు ఏంటి తెలుసుకోవడానికి అవి ఉన్నాయి. ఇంకా యానీ అని ఒక బ్రెయిల్ డివైస్ స్కూల్ పిల్లలకు ఉపయోగపడడానికి అది ఉంది. ఇంకా యూ రీడర్ అని ఒక స్కానింగ్ మిషన్ ఉంది. ఇట్లా అన్ని రకరకాల మిషన్ డివైసెస్ డిస్ప్లే చేసి ఉన్నాము. మా ఒక ఆశ ఇవన్నీ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. విజువల్ ఇంపాక్ట్ చాలా మంది దీని గురించి ఐడియా ఉంటే కనుక వాళ్ళ లైఫ్ ఇంకా మంచిగా బెటర్ లైఫ్ వాళ్ళు లివ్ చేయగలుగుతారు. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం. ఎంతమంది వచ్చారన్నా ఈ రోజు ఎక్స్పోలో?
పర్టికులర్ గా కౌంట్ అని మేము చేయలేదండి. ఓవర్ 500 వరకు ఉండవచ్చు అండి, ఉండవచ్చు. ఈరోజు గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే అండి. అంటే ప్రపంచం మొత్తం కూడా ఎవరైతే మనకి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రపంచంలో మనలాగా అన్ని విధంగా వాళ్ళకి వాళ్ళ మూమెంట్ కానీ, లేకపోతే వాళ్ళ చదువు కానీ, వాళ్ళు ఆడుకోవడానికి కానీ దేనికి కూడా అడ్డం లేకుండా వీలైన వరకు మనకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకు దొరకడానికి కొన్ని మార్పులు మనం చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లే గ్రౌండ్ అనుకోండి, ఒక వీల్ చైర్ వాడే వాళ్ళు పోవాలంటే కనుక అది ప్లేస్ సర్ఫేసెస్ సరిగా లేకపోతే వాళ్ళకి అది ఎట్లా దిగాలి, ఎట్లా ఎక్కాలి తెలియదు. అట్లాగే చూపులో ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆ ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన ఆడియో క్లూస్ కానీ, ఇంకా వేరే బ్రెయిల్ క్లూస్ కానీ లేకపోతే కనుక వాళ్ళకి అందుబాటు ఉంటుంది. సో ఇట్లా అన్ని రకాల వికలాంగుల వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సమాజంలో సరైన హక్కు వాళ్ళకి అందడానికి కావాల్సిన ఒక ఫెసిలిటీని మనం క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్ డే ఈరోజు ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేస్తున్నారు. మేము ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో మేము కూడా దాంట్లో అతి ముఖ్యంగా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈరోజు మా దగ్గర మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా మేము ఒక ఎగ్జిబిట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీంట్లో ఎవరికైతే చూపులో తేడా ఉందో, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి, లో విజన్ కానీ, పూర్తిగా చూపు పోయిన వాళ్ళు కానీ, లేదు చూపుతో పాటు వేరే ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి కావాల్సిన రకరకాల అసిస్టివ్ డివైసెస్ పరికరాలు డిస్ప్లే చేసి ఉన్నాము. వాళ్ళ చదువుకు సంబంధించినది, వాళ్ళ ఉద్యోగానికి సంబంధించినది, నడవడానికి కావాల్సినది, ఇంకా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి, ఇట్లా రకరకాల అసిస్టివ్ డివైసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ నార్మల్గా మనం ఎట్లా ఆపరేట్ చేస్తున్నామో అట్లా ఒక వ్యక్తి చూపు లేని వాళ్ళు వాడాలంటే కనుక దానికి కొన్ని స్పెషల్ అసిస్టివ్ సాఫ్ట్వేర్ ఉంటాయి. జాస్ అంటాము, మ్యాజిక్ అంటాము. ఇవన్నీ ఏంటంటే మనం మామూలుగా టైప్ చేసినప్పుడు తిరిగి అదే వాయిస్ అవుట్పుట్ మనకి ఇస్తుంది, ఆ విధంగా చేస్తాము. అట్లాగే ఆటే వస్తువులు ఈరోజు మనం మామూలుగా మన పిల్లలు ఆడుకున్న వస్తువులు ఏదైనా చెప్పండి, స్నేక్ అండ్ ల్యాడర్ అట్లాంటి గేమ్ కానీ, లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్ సుడోకో గేమ్ మనం ఆడుతాం చాలా ఇష్టంగా, అది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లాంటి గేమ్ ఆడడం వరకు కూడా కొన్ని అడాప్టివ్ టెక్నిక్స్తో, అడాప్టివ్ వేలో డివైసెస్తో వాళ్ళు చేయడానికి ఉంటుంది. ఈరోజు మేము ఎల్వి ప్రసాద్ తరఫున మరీ ముఖ్యంగా స్పేస్ హెల్త్ అనే ఒక కొత్త యాప్ ప్లస్ క్యూఆర్ బేస్డ్ సొల్యూషన్ ఒకటి గురించి మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. అది ఎట్లా అంటే ఇప్పుడు అన్నిట్లో ముఖ్యమైన ఛాలెంజ్ విజువల్ ఇంపాక్ట్కి ఏంటంటే ఒక పబ్లిక్